మనిషికి రెండు రకాల జీవితం ఉంటుంది. రెండు రకాల జీవితం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకటి బయటికి కనపడుతున్న జీవితం, రెండు అంతరంగం. లోపల భయంకరంగా తిట్టుకుంటూ కూడా పైకి నవ్వుతా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అది హార్ట్ఫుల్గా చెప్పింది కాదు, గతి లేక చెప్పింది. అవునా? రైట్. అంటే ఒక మనిషి లోపల ఇబ్బంది పడుతూ కూడా పైకి అవతల వ్యక్తిని గౌరవించినట్టు, ప్రేమించినట్టు కనపడవచ్చు. అయితే దాన్ని మనుషులు లక్ష్య పెడతారు. ఆ లోపలేమనుకుంటే మనకెందుకు? ఆ పైకి మనకి లోబడ్డా లేదా, మనం చెప్పినట్టు విన్నాడా లేదా, మనం చెప్పినట్టు విన్నదా లేదా, లోపల సంగతి మనకు అనవసరం. హృదయంలో ఏమనుకుంటాడో మనకు అనవసరం. ఫస్ట్ పైకి మనం చెప్పినట్టు ఉన్నాడా లేదా. కానీ దేవుడేమో దీనికి రివర్స్. నువ్వు పైకి ఎంత వినయం ప్రదర్శించావు, ఎంత లౌక్యంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత విధేయతగా కనపడుతున్నావు అనేది దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టును, ఆయన అంతరంగమును లక్ష్య పెట్టును అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుంకరి పరిసయుడు జీవితాలు మనం చూసుకుంటే, పరిసయుడు సమాజం దృష్టిలో తేడా, ఫుల్ తేడా. పరిసయుడిని చూస్తే సమాజం ఒంగొంగి దండాలు పెట్టింది. పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు. అమ్మో, ఆ నిష్ఠ, ఆ నీతి, ఆ నియమం మనల్లో కాదు బాబోయ్. చేతులు కడుక్కోకుండా భోంచేయరు. ఆఖరికి పుదీనాకులోను సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు. రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు. ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో. చాలా పరిశుద్ధులు. పరిసయ్యులను చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళ బాహ్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా వినండి తమ్ముళ్ళు, అందరూ వినండి, స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉందంటే యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళ బయట జీవితం, లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యో వేషధారులారా అన్నాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు. కొన్ని సమాధులు చూస్తే, కొన్ని సమాధి తోటలు చూస్తే, అక్కడున్న నీట్నెస్ చూస్తే అటు నుంచి రాబుద్ధి కాదు. అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. అంత శుభ్రంగా, అంత నీట్గా, సూపర్ ఉంటుంది. కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో, ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా, కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా. బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు అర్థం కాల. ఇది మొదటి సంగతి. సుంకరి బయట జీవితానికి, సమాజం దృష్టిలో వాడు తేడా. కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు, దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది. నేను చెప్తున్నా, రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పైకి పెద్ద మనుషుల్లాగా, గొప్ప భక్తులాగా, గొప్ప వ్యక్తులాగా, ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. తిరగబడిద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు దరిద్రులుగా, ఈరోజు బలహీనులుగా, ఈరోజు చెంచలులుగా, అస్థిరులుగా ప్రస్తుతం మనకు కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై, క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతోళ్ళు ఉండొచ్చు, వ్యభిచార పాపంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు. ఈరోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సుంకరే, ఈ పాపే, ఈ వేస్తే రేపు మనం ఊహించనంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు. అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు. మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు. ఈరోజు ఎంతో భక్తిగా, ఎంతో ఆత్మీయంగా, అసలు దేవుడి కోసమే జీవితం, దేవుడి కోసమే ప్రపంచం అని బతుకుతున్న వాళ్ళు రేపటి రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈ పత్యాల దెబ్బకు తట్టుకోలేక లోకంలో కలవచ్చు. పసికర్లు వచ్చినోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు.
అవి చూడకూడదు, ఈ చూడకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు. మళ్ళీ ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని కండిషన్లు పెడతారు. అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని నియమాలు పెడతారు. కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు. అందులో అయితే ఫ్రీ బర్డ్, ఏం చేసుకున్నా తప్పులేదు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లీడింగ్లో ఉన్నవాళ్ళే ఆ పనులు చేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడితే అట్టుంది. కారణం ఏంటో తెలుసా? నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లు కూడా వంకరలుగా ఉన్నాయి. యథా రాజా తథా ప్రజ, యథా గురువు తథా శిష్య, యథా దేవ తథా భక్త. నేను మొక్కిన వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి, నా బతుకు అంతే ఉంది. అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆ వంకర టెంకర మాదిరిని మనం తీసుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సూపరో పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్రం పర్వతం కనపడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఆ ఎత్తైన కొండ. దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ. కానీ కొంతమంది విశ్వాసులు ఇప్పుడు భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు, లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు, లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు, లేదా ధనాపేక్షకు లోబడి సర్దుకోవచ్చు. ఇప్పుడు భక్తులుగా ఉన్న వాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు. ఇప్పుడు భక్తిహీనులుగా, చెంచలులుగా, అస్థిరులుగా, బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను. నేను 2 రకాల వ్యక్తులను చూశాను. అబ్బా వీడు చాలా భక్తిపరుడ్రా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు. అబ్బో మామూలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా. వీడు ఎదవ పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవటం కూడా చూశా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు. అందుకే చెబుతున్నాను, మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి. మనం బయటికి ఎలా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం, దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు, రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్కడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను, కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి, సాధన చెయ్యాలి. నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండినట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు. అర్థమైందా? అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపే ఈ భక్తి కార్యక్రమం కూటం అయిపోయింది, తెల్లారిద్ది, ఆ కూటం కూడా అయిపోయింది. ఇక బైబిళ్ళు సంఖలో పెట్టి చలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక మనం 6 రోజులు లోకంలో జీవిస్తాం. లోకంలో జీవించినప్పుడు మన హృదయం, దాని యొక్క విధానం, దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు. నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు. నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు. నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు, లోపల ఎలా ఉన్నావో, ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా, అది నాకు సీరియస్ అంటాడు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? పైకి నవ్వుతా మాట్లాడవచ్చు, లోపల తిట్టుకోవచ్చు. పైకి ఏమి నాకు వద్దు అనొచ్చు, లోపల ఆశిస్తుండొచ్చు. పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు, లోపల విరక్తితో ఉండొచ్చు. ఓకే,
పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు, లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు. పైకి అత్తగారి ముందు షో చేస్తున్నట్టు, అత్తగారంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు, లోపల దీన్ని ధనంజయ అనుకోవచ్చు. మాట వరుస చెబుతున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నవ్వుతారు, ఎప్పుడు తెచ్చింది ముసిలి చావట్లేదు అని అనుకోవచ్చు. భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ 1 అవసరము అని చెప్తున్నా. నంబర్ 1లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే అది కూడా చెప్తున్నా, మన హృదయం యొక్క తీరును బట్టి, మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి. అందుకు ఈ మాట చెప్తున్నా నేను. మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు, ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర 2 ఏళ్ళు ఎంతరా, 2 ఏళ్ళు 3 ఓకే, నీ 3 కరెక్ట్ అంటాడు. ఇంకొకటి దగ్గరికి పోయి వాడు 2 ఏళ్ళు 4 అంటే నీ 4 కూడా కరెక్టే అంటాడు. అంటే యథార్థత ఉండదు. ఉంటే 3 లేకపోతే 4. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా, 3 దగ్గరికి పోయి 3 అంటాడు, 4 దగ్గరికి పోయి 4 అంటాడు. ఇందులో ఇంకోటి 5 తగిలాడు అనుకో, 5 2 5 పర్ఫెక్ట్ 5 అంటాడు. అంటే యథార్థత లేని హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది. అర్థమైందా? ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో. అన్యాయం ఉంటుంది హృదయంలో, న్యాయం ఉండదు. సొంత వాళ్ళని ఒక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా. దేవునికి స్తోత్రం. కుటుంబ సభ్యుల్ని కూడా, తన కన్న బిడ్డనైతే ఒక రకంగా, బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా. ఏముంది, సమాజం అంతా అంతే ఉంది, నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటారు. కానీ కాదు. హృదయంలో ఉన్నటువంటి భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. ఎంతమంది లైన్లో ఉన్నారు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు. ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను నాది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు. నా హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు చెప్పి, కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకొద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, అసలు నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపుని చూపించి హెచ్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అర్థపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నా.
సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి. దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నోరు మంచిదైతే, బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు. అంటే హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు, నాకు అందుబాటులోనే ఉంటాడు. ఇప్పుడు ఏలీయాబుని ఎందుకు పక్కన పెట్టాడు? ఎత్తు, వెడల్పు, రూపం అన్నీ ఉన్నాయి, కానీ దేవుని కొరకు తగినంత ప్రేమ లేదు, దేవుని శక్తి ఎడల తగినంత విశ్వాసం అతని హృదయంలో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి కూడా ఒక్కోసారి బేఖాతరు చేసేటువంటి మైండ్ ఏలీయాబుదని మీకు తెలుసా? ఏలీయాబుది దేవుని మాటను కూడా త్రోసిపుచ్చే మైండ్ అని మీకు తెలుసా? ఈ సంగతి దేవుడికి తెలుసు, ఏలీయాబు హృదయం సమూయేలుకు తెలియదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కడిని రప్పిస్తాడు. చివరికి 6 పక్కకి వెళ్ళిపోతారు. ఈ 6 ఉన్నారా, ఇంకెవడన్నా ఉన్నాడా అని అడుగుతాడు. ఇంకొకడు ఉన్నాడండి, చిన్నవాడు బాలుడు, అన్ని గొర్రెలకు పంపించాను అంటాడు. ఎప్పివయా అంటే దావీదు కబురు పెట్టి దావీదుని తెప్పిస్తారు. దావీదు వస్తుండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అని. వెళ్ళి, నువ్వు కొమ్మును నింపావు కదా తైలంతో, ఆ తైలం తీసుకెళ్ళి చిన్నాడు మీద పోయి అంటాడు. వస్తాడు. అతని సహోదరుల ఎదుట, తన సహోదరుల ఎదుట దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. స్పష్టంగా సమూయేలు చెప్పాడు, సౌలు తర్వాత రాజు దావీదే. ఇది ఊరు మొత్తానికి తెలియకపోయినా, సౌలుకు తెలియకపోయినా, వాళ్ళ అన్నలకు తెలుసా లేదా? పెద్దగా చెప్పండి. తెలుసా లేదా? ముఖ్యంగా పెద్దోడికి తెలుసా లేదా? కానీ ఏలీయాబు హృదయం ఎలా ఉందో చూడండి మీరు. దావీదు అన్నల్ని పలకరిద్దామని ఆహార వస్తువులు తీసుకొని ఆ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు దావీదును గద్దించి ఇంటికి పోరాని గదిమింది ఎవరు? ఏలీయాబు. అవునా? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు దావీదని ఏలీయాబుకు తెలుసు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నీవు యుద్ధము చూచుడికే కదా వచ్చితివి, నీకు బహు గర్వం ఏంటి? అది అభిషేకం, అది దేవుని ప్రేరణ. కానీ దేవుని ప్రేరణను కూడా అతడు గర్వమని తమ్ముడిని తృణీకరించి, దేవుడు అభిషేకించిన వాడిని తేలిగ్గా మాట్లాడే విషయంలో ఏమాత్రం సంకోచించకుండా తృణీకరించేటువంటి తృణీకార స్వభావం ఏలీయాబులో ఉంది. ఆ హృదయం అతంది. అంటే లోపల ఏముంది? అసూయ లోపల ఉంది. అది ఆ హృదయంలో ఉంది. పెద్ద ఆయన వచ్చాడు, నీ మీద తైలం పోసాడని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటే ఏందిరా? అంటే మేమేం చేతగాని వాళ్ళమే 40 రోజులు యుద్ధం చేయకుండా కూర్చున్నాం, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చి ఇప్పుడు పోటు పొడుద్దామని బిల్డప్ ఇస్తున్నావా? ఇన్ను కాదురా ముసలోడు అనాలా? ఇన్ను కాదా? మిగిలిన వాళ్ళు ఏమయ్యారా? నిన్నెందుకు పంపించాడు? నువ్వు అసలుకే ఆసోదోడివి, నువ్వు అసలుకే చెప్పిన మాట ఇన్న రకం కాదు, నువ్వు పెడోడివి. దానికి తగ్గట్టు, నీ పెడద్రానికి తగ్గట్టు ఆయన వచ్చి తైలం పోసాడు, ఇంక నువ్వు మాట వింటావా? అతని హృదయంలో బాధ అది. ఏమండి, ఒక మాట చెప్తా. దేవుడు ఎన్నిక చేసిన వాడిని, దేవుడు ఏర్పరచుకున్న వాడిని తృణీకరించవచ్చా? స్తోత్రం. ఆ బుద్ధి మన దగ్గర ఉంది. అందుకే ఆ ఒక్కటే కాదు, దేవుని కొరకైన రోషం లేదు. 40 రోజులు ఆ ఫిలిస్తీయుడు వచ్చి అంతసేపు మాట్లాడుతుంటే రోషం లేదు. మరి అలాంటి రాజుగా అభిషేకిస్తే ఎవరు పరువు పోయిద్ది? దేవుని పరువే పోయిద్ది. 2, మొట్టమొదటిది సాటి సహోదరుడి పట్ల అసూయను వ్యక్తం చేశాడు. దేవుడు ప్రతిష్ఠించిన వానికి విధేయత చూపకుండా
తృణీకరించాడు. నంబర్ 1. నంబర్ 2, దేవుని పట్ల ప్రేమ, దేవుని కొరకైన రోషం లేదు. నంబర్ 3, అదే మంచో చెడ్డో ముందు నేను దిగుదాం, దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం కూడా ఏలియాబుకు లేదు. ఈ 3 లేవు. నంబర్ 1 ఏం లేదు, ఏదో ఒకటి లేదు. ఏం లేదు? నీ తలకాయ లేదు. చెప్పండి, ఏం లేదండి. మొట్టమొదటిది చెప్పరేందండి, విన్నారుగా. సహోదరుడి పట్ల, దేవుడు అభిషేకించిన వాని పట్ల విధేయత. రెండవది, దేవుని ప్రేమించి దేవుని కోసం రోషంతో రేగే మనసు. మూడవది, పట్టుకున్నాడు. ఈ 3 ముందే పట్టుకున్నాడు. ఎవరు? దేవుడు పట్టుకున్నాడు. అబ్బాయి బాగా పొడుగున్నాడు అనుకుంటున్నా, అబ్బాయి బాగా వెడల్పు మంచి సైనికుడి పనికొస్తాడు అనుకుంటున్నా. రాజయ్య వ్యవహారం కాదు, కాపలా కాసే వ్యవహారం. అది పోరాడే వ్యవహారం కాదు. అది అక్క పంపించా. అరే రే, ఆ బుద్ధిని ముందే చూశాడండి తమ్ముడు. మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు, రాశాడు కూడా. అందుకే చాలాసార్లు మళ్ళీ చెబుతాను, మీ బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త. మీ గుణం జాగ్రత్త, మీ హృదయ స్థితి జాగ్రత్త. పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు, కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును. కొంతమంది స్త్రీలని చూస్తాను, కొంతమంది పురుషుల్ని చూస్తాను. అమ్మో, కొంతమందిలో ఉన్న క్రౌర్యం, అసూయ, ద్వేషం, మత్సరం, కక్షలు, అమ్మో, వాళ్ళ బుద్ధుల్ని చూస్తూ ఉంటే భయం పడుతుంటుంది. క్షమించలేని వాళ్ళ మనస్తత్వాలు, ఇవన్నీ హృదయం లోపల నుంచి వచ్చాయి. వాటిని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. సో పాయింట్ నెంబర్ 1, దేవుడు ఏం చూస్తున్నాడు అన్నదాని కింద ఆయన మన హృదయం యొక్క స్థితిని చూస్తున్నాడు. దాన్ని బట్టే మనకు ఫలములు ఇస్తున్నాడు అనేది రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఓకేనా? మరి దావీదు హృదయం ఎలా ఉంది? ముందే చూశాడు దేవుడు. దావీదు హృదయం ఎలాంటిది? ఏలియాబంత పొడుగు లేకపోయినా, ఏలియాబంత బలంగా లేకపోయినా, ఎండకెండి వానకు తడిసి తల నరిసినా, తల ఎరుపెక్కినా, ఎండకి ఎండి ముఖం వాడినా, ఏలియాబంత పొడుగు లేకపోయినా, ఎత్తు లేకపోయినా, ఒకటి మాత్రం ఉంది దావీదులో. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అంటాడు. చూసావా సౌల్ని? 2 సార్లు దావీదును చంపడానికి సౌలు తిరుగుతున్నప్పుడు 2 సార్లు దావీదు చేతికి సౌలును అప్పగిస్తే, ఏయ్ అభిషేక్ అంటాడు, దొరికాడు బిడ్డ, వేసేయమంటావా అని. తప్పు, అది మన పని కాదు. అభిషేకించిన వాడు ఒకడు ఉన్నాడు పైన, ఆయన చూసుకుంటాడు. నేను దేవుని దగ్గర దోషిని కాదలుచుకోలేదు. యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు. అంటే తృణీకరించలేదు, ముట్టలేదు. మీరు గమనించండి, దావీదు లైఫ్ మొత్తం గమనించండి మీరు. సౌలు దావీదుల విషయంలో ఒక్కసారైనా సౌలును దావీదు తృణీకరించాడా? తృణీకరించలా. కానీ ఏలియాబు దావీదుని చాలా తేలిగ్గా మాట్లాడాడు. సో దావీదు హృదయం చూడండి. దేవుడు ఏర్పరచుకున్న వారిని గౌరవించి సన్మానించే బుద్ధి కలిగిన వాడు దావీదు. బుద్ధి, హృదయ స్థితి నంబర్ 1. నంబర్ 2, దేవుణ్ణి ప్రేమించే మనిషి. దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేడు. ప్రజల పక్షంగా పోరాడేటువంటి నైజం కలిగిన వాడు. ఈ అలవాటు ఎక్కడొచ్చింది? తనకు తండ్రి అప్పగించిన చిన్న మందని కాపాడటానికి సింహంతో తలపడ్డాడు, ఎలుగుబంట్లతో తలపడ్డాడు, మందని కాపాడాడు. ఈ నైజం అడవిలో నేర్చుకున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు సర్వ సమాజం వెనక్కి తగ్గితే గొల్యాతు దెబ్బకి గొల్యాతుని కూలగొట్టడానికి దేవుణ్ణి ప్రేమించి అడుగు ముందుకేశాడు, రోషం కలిగి. 2, 3వది, ఒడిసెల విసురుతూ ఏమన్నాడు? యుద్ధము నాది కాదు, యెహోవాదే. యెహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునని విసిరాడు. సౌలు దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు? అయ్యా, వాడెంత పొడుగు, ఎంత లావు, ఎంత ఎత్తు అని నాకు అనవసరం సార్.
ఎలుగుబంటి చేతి నుండి, సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతిలోంచి నన్ను కాపాడుతాడు, వాడిని నా చేతికి అప్పగిస్తాడు. నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది, నాకు నా మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. ఆయన నాకు గెలిపిస్తాడు, నా హృదయం దీన్ని నమ్ముతుంది. నన్ను వదలండి సార్, మీరు టైం అవుతుంది. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు. హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? అమ్మో, నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. నేను ఇలాంటి కుళ్ళుబోతి బుద్ధి, అసూయ బుద్ధి నా హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. ఇలాంటి తృణీకార బుద్ధి, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు నిలబెట్టిన వారిని తేలిగ్గా మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం. దేవుని కొరకు రోషం లేకుండా లోకంతో రాజీ పడిపోయి, లోకస్తులు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి, దేవుని బిడ్డలు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి హల్లెలూయా హల్లెలూయా అని భజన చేసి, ఈ ద్వంద్వ వైఖరి, ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు. నేను యథార్థంగా ఉండాలి, ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నైజముని మనం సాధన చేయాలి. ఎందుకు? నా దేవుడు అసహించుకుంటాడు. లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకుంటాయి. దావీదును నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి దావీదు హృదయం లాగుంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు. డౌటే లేదు అందులో. దేవునికి స్తోత్రం. ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడిని మార్చి ఒక సాక్షిగా వాడుకోగలడు. ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను? ఏది ముఖ్యం? కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు, లోపల మహాగర్వం ఉంటుంది. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు, ఇదేంది అదేందని. వాడు ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి ఉంటాడు, దానికి ఆన్సర్ నాకు తెలియదు అనుకుని నన్ను అడ్డ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రశ్నలు వేసేటప్పుడు ఆడి ఫేస్ రీడింగే చూస్తాను నేను. వీడు నేర్చుకోవడానికి అడుగుతున్నాడా, లేకపోతే నాకు నేర్పించడానికి వచ్చాడా? స్తోత్రం, హల్లెలూయా. అది అడిగేటప్పుడే నాకు అర్థమైపోయింది. నేర్చుకోవడానికి అడిగాడు అనుకో, కూర్చోబెట్టి వినయంగా చెబుతా. నేర్పించడానికి అడిగాడు అనుకో, మరి దీని సంగతి ఏందన్నా అన్నాడు అనుకో, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతా. నువ్వు చెప్పన్నా, నువ్వేమనుకుంటున్నావు చెప్పంట. నేను ఎలా అనుకుంటున్నాను అన్నాడు అనుకో, అది రైటో రాంగో వెరిఫికేషన్ చేసి, ఇలా అనుకుంటే బహుశా నువ్వు ఏదో బుక్లో చదివి ఉంటావు, అది అలా కాదు, ఇది ఇలా అని చెప్పి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంపిస్తా. లోపల అహం. అర్థమైందని నేను చెప్పేది? బయటికి కనపడ్డు, బయట వినయంగానే ఉంటాడు సాధుమూర్తిలో, లోపల మాత్రం ఏ కాడికి అవతలాళ్ళలో వాళ్ళది ఇచ్చాడా, వీళ్ళ ఇచ్చాడా, వాళ్ళది ఆ వంక, వీళ్ళది ఈ వంక, వాళ్ళు సరికాదు, వీళ్ళు రైట్ కాదు, వీళ్ళు రాంగ్, వీళ్ళు రాంగ్. ఈ టైపు తలకాయలు ఉంటాయి కొన్ని. తగిలినాయా మీకు? కొంపతీసి మీలోనే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. స్తోత్రం. వినయము గల హృదయం, నేర్చుకునే మనసు, నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరి దగ్గర పాఠం ఉంది. చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షి వరకు అన్నిటి దగ్గర పాఠం ఉంది. బుసగొట్టే పాము దగ్గర నుంచి సముద్రంలో ఇదే చేప దాకా పాఠం ఉంది. నేర్చుకునే బుద్ధి నీ దగ్గర, నా దగ్గర హృదయం ఉంటే. స్తోత్రం. పాయింట్ నెంబర్ 1, ఏది జాగ్రత్త చేసుకోమని చెప్పాను? దైవజనులు కూడా దీన్ని పట్టించుకోవాలి. ఆ హృదయం తేడాగా ఉందనుకో, దానిలో నిర్లక్ష్యం, తృణీకారం, గర్వం, మాటని బేఖాతరు చేసే నైజం ఇవన్నీ ఉన్నాయనుకో, అక్కడే కూర్చుంటాం. ఎక్కడ వేసిన గొంగళ ఆడే ఉంటుంది. అది కానీ సరైన రీతిలో క్రమంగా ఉందనుకో, దాని మెట్టు వేరుగా ఉంటుంది. దైవజనులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ చెప్తున్నా, హృదయంలో దాదాపు కల్మషాన్ని కడిగేసుకునేటట్టు నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండినట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా
మీరు జాగ్రత్త పడితే ధన్యులు. అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు, అలాంటి హృదయం గల వారి తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు.